పరేడ్ గ్రౌండ్ సభలో మోదీ ప్రసంగంపై జనం ఫైర్ అవుతున్నారు. మూడోసారి ప్రధాని అయ్యాక తొలిసారి తెలంగాణకు వచ్చాడు మోదీ. తెలంగాణకు ఒక్క హామీ ఇవ్వకుండానే ఊకదంపుడు ప్రసంగం చేశాడు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీల మాటే ఎత్తలేదు మోదీ. దేశం వెలిగిపోతుందంటూ ప్రగల్భాలు పలికిండు. అంతలోనే దేశంలో అనేక సమస్యలున్నాయని సన్నాయి నొక్కిలు నొక్కిండు. సమస్యలు ఉన్నప్పుడు దేశం వెలిగిపోతుందని మోదీ చెప్తున్నది అబద్ధమే కదా. దేశ ప్రజలకు ఉచిత సలహాలు ఇవ్వడమే మోదీ మార్కు పాలన. పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలంటున్నాడు మోడీ. బంగారం కొననే కొనొద్దట. మధ్యతరగతి ప్రజలు దుబారా తగ్గించుకోవాలట. మధ్యతరగతి ప్రజలు విమాన ప్రయాణాలు చేయొద్దట. వంట నూనె వాడకం తగ్గించాలట. అడంబరాలకు పోవద్దట. ఎరువుల వాడకం కూడా సగానికి సగం తగ్గించాలట. డెస్టినేషన్ మ్యారేజ్లు మానుకోవాలట. ఇవే మోడీ గారు పరేడ్ గ్రౌండ్స్ వేదికగా దేశ ప్రజలకు ఇచ్చిన ఉచిత సలహాలు. ఇదే అంశానికి సంబంధించి స్పందించేందుకు మనతో పాటు బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవికుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి కుమార్ గారు. రవికుమార్ గారు ఎలా చూస్తారు ప్రధాని మోదీ ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు? కుమార్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికైనా మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళ మొదటిసారిగా వచ్చింది. చాలా ఆడంబరంగా మధ్యాహ్నం పెద్ద కార్యక్రమాలు ఏదో చేస్తున్నట్టుగా, జాతికి అంకితం చేస్తున్నట్టుగా ప్రోగ్రాం పెట్టుకున్నాడు. అక్కడ తెలంగాణకు ఒక సింగిల్ నయా పైసా కొత్తగా ఇచ్చినటువంటి హామీ లేదు. రెండు, ఇప్పుడు పెరేడ్ గ్రౌండ్స్ లో పెద్ద ఎత్తున డంబాచారంగా కార్యక్రమం పెట్టుకున్నాడు. అక్కడ కూడా తెలంగాణకు సంబంధించి ఒక వీసమెత్తు మాట మాట్లాడింది లేదు. కొత్త పథకం కానీ కొత్త ప్రాజెక్టు సంబంధించి కానీ తెలంగాణకి ఇప్పటికే ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని, విభజన రాష్ట్ర పునర్విభజన హామీలు ఏది కూడా కనీసము వాటికి సంబంధించి కూడా ఒక పల్లెత్తు మాట కూడా, ఒక చిన్న మాట కూడా చెప్పినట్టు లేదు. చెప్పకపోగా ఆయన ఉచిత సలహాలు ఇచ్చింది. ఉచిత సలహాలు ఏంటి? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏంటి, బంగారం కొనుక్కోదట, విమాన ప్రయాణాలు చేయొద్దట ప్రజలు, ఇక డీజిల్ పెట్రోల్ వినియోగం తగ్గించమని చెప్పి, ఇంకా డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోవద్దని చెప్పి, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలు ఏ విధంగా ఉండాలో, ఎట్లా ఉండాలో ఉచిత సలహాలు ఇచ్చారు తప్ప వాటికి ప్రభుత్వంగా తన వంతుగా ఏం చేస్తానన్నది కనీసం ఒక్క మాట కూడా కనీసం చెప్పలేదు. రెండవది, అక్కడ ఇంకా కూడా కనీసం ఏ ఒక్క స్కీమ్ విషయంలో కానీ ఏ ఒక్క విషయంలో కానీ తెలంగాణకు చెప్పకపోగా ఇప్పటికే నిజంగా కూడా అందరం ఏం ఆశిస్తున్నామంటే వాళ్ళ ఎంతో గొప్పగా ఇక తెలంగాణ ఏదో పశ్చిమ బెంగాల్ అధికారంలోకి వస్తున్నాము, తెలంగాణలో మా భవిష్యత్తు లక్ష్యము తెలంగాణ కాబట్టి ఏదో గొప్ప ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఏదో హామీ ఇస్తాడని చెప్పేసి అనుకున్నాం. అందులో నాలాంటి వాడు ఆశించింది మాత్రము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేస్తాడు అని చెప్పేసి అనుకున్నాను ప్రధానమంత్రి గారు. కానీ ఏమి లేదు, చిప్ప చేతికి ఇచ్చిపోయింది. ఆఖరికి ఆంధ్రోళ్ళకైనా కూడా అప్పుడు రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఉత్త మట్టి ఓ చెంపు నీళ్ళని ఇచ్చిపోయింది. కానీ తెలంగాణ కూడా అది కూడా ఇవ్వలేదు, నోట్లో మట్టి వచ్చిపోయింది. ఎందుకంటే 12 ఏళ్లుగా తెలంగాణకి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా తెలంగాణ సాధించిన రాష్ట్రంలో తెలంగాణలో 90,000 కోట్లు కష్టపడి పెట్టి కట్టుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ అయ్యి నరేంద్ర మోడీ 2 జాతీయ పార్టీలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని ఎండబెట్టి తెలంగాణ నోట్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గులు. వాళ్ళ తెలంగాణకు వీళ్ళకు వీసమెత్తు, తెలంగాణ అంటే ఎప్పటికి కూడా వీళ్ళకి వీసమెత్తు గౌరవం లేదు, కనీసం ప్రేమ లేదు. ఎప్పుడు నరేంద్ర మోడీ గారు ఈసారి అయితే ఒక్కటి ఏంటంటే ఎప్పుడు విషయం కక్కుతుంది నరేంద్ర మోడీ గారు తెలంగాణ మీద. తల్లిని చంపి బిడ్డని ఇచ్చిందని ఇంకోటి గా మాటలు మాట్లాడి ఎంతసేపు తెలంగాణ ప్రజల ఇక్కడ ఏ విధంగా అధికారంలో రావాలన్నటువంటి యావ తప్ప తెలంగాణ ప్రజలకు జాతి తరఫున పార్లమెంటు సాక్షిగా రాష్ట్ర విభజన సందర్భంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలన్నటువంటి దిగ్యత ఎక్కడ కూడా ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నడూ ప్రదర్శించలే. ఇవాళ కూడా అది కనిపించలేదు. కేవలం దొల్ల మాటలతోటి, మోసపూరిత మాటలతోటి మళ్ళీ ప్రజల మీద పొరిడి కొట్టించేటటువంటి ప్రయత్నం తప్ప అంతకు మించి ఏమీ లేదు. అంతకు మించి ఇంకో మాట చెప్పింది ఆయన. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నటువంటిదే పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు ఉన్నాయి ఆయన మాటల్లో. ఒకవైపునేం భారతదేశం వెలిగిపోతుంది, అద్భుతంగా మారుతుందని చెప్పి చెప్పుకున్నాడు. దేశంలో ప్రజలు అందరు ఖర్చు తగ్గించుకోవాలి, సమస్యలు ఉన్నాయని చెప్తారు. మరి వెలిగిపోతున్నది నిజమా? దేశం సమస్యల్లో ఉన్నది నిజమా? ఆయన ఒకటేసారి మాట్లాడుతున్నప్పుడు ఒకే సందర్భంలో మాట్లాడుతున్నటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి ఇవాళ ద్వంద్వ
వైఖరితో మాట్లాడేటటువంటి మాటల మీద వల్ల మాట్లాడటం అనేది నరేంద్ర మోదీ గారికి తెలియదు. ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలంటున్నాడు. ప్రజలు విదేశీ అయితే రవికుమార్ గారు అంటే ఒక పక్క ఇటు పెట్రోల్ డీజిల్ కూడా ధర పెంచలేదు అంటూనే తిరుగుతున్నాడు కదా, మరి ఆయన మానుకుంటే అయిపోతాడు కదా. రవికుమార్ గారు అంటే పెట్రోల్ డీజిల్ ధర పెంచలేదు అంటూనే మరోపక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్రీ వాడాలి అని చెప్పేసి అంటున్నారు. అంటే దానికి సంబంధించిన ఎలాంటి సబ్సిడీ స్కీమ్ కూడా తెలంగాణలో ప్రవేశపెట్టలేదు, చెప్పలేదు కూడా. అదే చెప్తున్నాను, ప్రజలకు ఉచిత సలహాలు ఇచ్చినాడు తప్ప ఆయన ఎలక్ట్రిక్ డీజిల్ పెట్రోల్ వినియోగం తగ్గించాలంటాడు, ఎలక్ట్రికల్ వినియోగం పెంచాలంటాడు, ఎలక్ట్రిక్ బ్యాటరీ వెహికల్స్ ప్రజలు వాడుకుంటారు. దానికి ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని వినియోగాన్ని ఎంకరేజ్ చేయడం కోసము చాలా గ్రీన్ పాలసీస్ ఉన్నాయి. ఆ గ్రీన్ పాలసీస్ లో భాగంగా చాలా మంది సబ్సిడీస్ కానీ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కానీ రకరకాల స్కీమ్స్ వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. మరి ఇక్కడ ఎందుకు ఇవ్వట్లే? కనీసం ఆ స్కీమ్ చెప్పాలి కదా. ఏమైనా ఒక కనీసం ప్రభుత్వం తరఫున ఒక సబ్సిడీ కానీ ఒక స్కీమ్ కానీ ఈ బ్యాటరీ వెహికల్స్ కు ఎలక్ట్రిక్ వెహికల్స్ కు అటువంటిది చెప్పాలి కదా. అదేం లేదు, కానీ మీరు వాడాలంటారు. అంటే ఎంతసేపు ఏంటంటే ప్రజలకు ఉచిత సలహాలు ఇవ్వడం తప్ప ప్రభుత్వంగా ఏం చేస్తామో ప్రభుత్వం తరఫున కూడా చేసేటటువంటి సహాయం అనేది జీరో. అటువంటిది ఏమి లేదు. కేవలం అధికారం, తెలంగాణలో అధికారాన్ని ఏ విధంగా హస్తగతం చేసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నమే తప్ప ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలకు ఒక మంచి చేస్తామని కానీ తెలంగాణ ప్రజల హితం కోరేటటువంటి ఒక స్కీమ్ కానీ ఒక పని కానీ లేదు. ఒక నయా పైసా ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి పర్యటన వల్ల తెలంగాణకు నయా పైసాగా కొత్త వచ్చింది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రవికుమార్ గారు.